బీజేపీ కార్యకర్తలు మనస్పర్ధలు వీడి పార్టీ కోసం పనిచేయాలన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో వార్డు స్థాయి నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నారు. ఒకరి గెలుపు కోసం మరొకరు కష్టపడాలన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పార్టీ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు రామచంద్రరావు. కాంగ్రెస్ అబద్దాల పార్టీ అని విమర్శించారు. కొందరు బీజేపీని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ తప్పులను బీజేపీపై నెడుతున్నారని ఆరోపించారు రామచంద్రరావు. రిజర్వేషన్ 42% రాబోతుంది మిత్రులారా, అందరం తయారు కావాలి. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో వార్డు మెంబర్ నుంచి జడ్పీటీ దాకా మనం తయారు కావాలి. నేను ఈ ప్రభుత్వాన్ని 42% మీరు అమలు పరచండి. దీంట్లో ఎటువంటి మీరు రుచుకులు చూసుకొని నేను ఆపడం చేయొద్దని ప్రయత్నం చేస్తే మీరు వ్యతిరేకంగా మాట్లాడదని చెప్తున్నాను. వీళ్ళకి తెలుగు అర్థమవుతుందా, ఇంగ్లీష్ అర్థమవుతుందా, ఈ కాంగ్రెస్ నాయకులు నాకైతే అర్థం కాదు. కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేది ఒకటే భాష. రేపు ప్రజలు బీజేపీకి వేస్తేనే ఈ కాంగ్రెస్కు భాష అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, తప్పుడు మాట్లాడే మాటలు, తప్పుడు ప్రచారం చేసేటటువంటి వీళ్ళు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ. చివరికి ఒక మాట చెప్తాను, మంచి వాతావరణం ఉంది తెలంగాణలో ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీపై చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న సమయంలో కార్యకర్తల మధ్యన, నాయకుల మధ్యన ఐక్యత ఉండాలి. మన మధ్యన ఏదైనా మనస్పర్ధలు ఉంటే మనం తర్వాత చూస్తాం, కానీ పార్టీని గెలిపించే దిశలో మనం పనిచేయాలి. మన మధ్యన ఎటువంటి మనస్పర్ధలు పెట్టుకోదు. ఏ నాయకులైనా సరే, ఏ కార్యకర్తలైనా సరే, భారతీయ జనతా పార్టీ మనకు తల్లి లాంటిది. ఈ తల్లికి ద్రోహం మనం చేయొద్దు, కలిసిమెలిసి పనిచేద్దామనే విషయాన్ని మనం